ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి ప్రభు నా పట్ల చెప్పిన ఆయన కృపకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఈరోజు అంశం ఏంటంటే సహాయము. దేవుని సహాయం ఎలాగుంటుంది, మనుషులు చేసే సహాయము ఎలాగుంటుంది అని క్లుప్తంగా ఒక 5 పాయింట్లు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. క్లుప్తంగా కనుక ఈ వీడియో ప్లే చేసి మీరు వింటున్నట్లయితే చివరిదాకా వినండి. ఖచ్చితంగా మీరు వినినప్పుడు మీరు ఏ విధంగా వాక్యము ద్వారా ఏ విధంగా మీరు బలపరచబడుతున్నారు, ఏ విధంగా మీరు ఆదరించబడుతున్నారు, దాన్ని బట్టి దేవుని మటుకు కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాల్సిందిగా ప్రభునామంలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మనం లేట్ చేయకుండా వాక్యం భాగంలోకి వెళ్దాం. దావీదు రచించిన కీర్తన గ్రంథము 121వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దావీదు చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను చాలు, నీ పాదములు త్రొట్టెల్లనీయుడు. రాజైన దావీదు కొండల తట్టు చూస్తూ ఉన్నాడంట. నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది? మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా ఏదైనా గట్టి అవసరము మనకి వచ్చినప్పుడు మన మనస్సు, మన ఆలోచన ప్రతి ఒక్కటి కూడా ఎవరిపైకి వెళుతుంది అంటే సాధారణంగా మనకి ఇబ్బందుల్లో ఆదుకునే వారి దగ్గరికి వెళుతుంది. ఎవరి దగ్గరికి వెళుతుంది? మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనల్ని ఆదరించే వారి దగ్గరికి వెళుతుంది, లేదా మనకి ఇబ్బంది కలిగినప్పుడు అవసరానికి అమౌంట్ ఇచ్చే వారి దగ్గరికి స్పీడ్గా మన మనస్సులో మన యొక్క ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ నా ప్రియమైన బిడ్డలారా, అది కలగొచ్చు, కాదని నేను అనను. కానీ మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట నీకు మేలు అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మనం ప్రతిదీ కూడా మనుషుల మీద ఆనుకోకూడదు, వారి సహాయము కోరకూడదు అని కాదు. కానీ ప్రతి దాంట్లో కూడా ప్రాముఖ్యముగా దేవునిపై ఆధారపడే వ్యక్తులుగా మనము ఉండాలి. అలాగే మనం ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు ఏమనంటే, కొండ తట్టు చూస్తూ ఉన్నాడు, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చునా. కానీ చూస్తూ ఉన్నప్పుడు సహాయము ఎక్కడి నుండి కలగట్లేదు. కొండల తట్టు ఎంత చూసినా కొండలే కనపడుతున్నాయి, ఆకాశము తట్టు చూసినా ఆకాశమే కనపడుతుంది. మరి సహాయము ఎక్కడ నుండి తనకు కలిగినట్లు లేదు. తర్వాత తను ఆలోచించి నిదానించి తను తెలుసుకున్న విషయం ఏంటయ్యానంటే, కొండల తట్టు చూసినా ఆకాశం తట్టు చూసినా నాకు సహాయం కలగదు. కానీ యెహోవా తట్టు చూసినట్లయితే, ఎవరి తట్టు? దేవుని తట్టు చూసినట్లయితే, దేవునిపై ఆధారపడినట్లయితే నాకు సహాయము ఆయన వలనే కలుగును అని అంటున్నాడు.
కలగటమే కాకుండా ఆయన నా పాదములు త్రొట్టిల్లనీయడు. నా పాదములు జారనీయడు. నా పాదములు ఇరుకులో పడనివ్వడు. నా పాదములు ముళ్ళలో పడనివ్వడు. ఎందుకనంటే ఆయన తిన్నని మార్గములు నన్ను త్రొట్టిల్లకుండా నడిపించగలిగిన సమర్థుడు. అటువంటి యోగ్యుడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక నా ప్రియదేవుని బిడ్డలారా అంటున్నాడు, ఆయన వలనే నాకు సహాయం కలుగుతుంది కానీ, ఏ మనస్సును బట్టి కానీ అర్థమవుతుందా? ఏ దేన్ని బట్టి కానీ నాకు సహాయం కలగలేదు. ఎందుకనంటే నాకు సహాయము కలిగినది దేవుని బట్టి. సింహం వచ్చింది. ఆ సింహము నుంచి దాన్ని సంపుటకు, దాని నుంచి విడిపించబడటానికి కూడా నాకు దేవుడు సహాయం చేశాడు. గొలియాతుని ఎదుర్కొనేటప్పుడు ఆ యుద్ధములో దేవుడు నాకు సహాయం చేశాడు. నా ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన సహాయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవి మనం చదివినప్పుడు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటాయి. అయితే దావీదు జీవితంలో ఎలాంటి సహాయము, ఎలాంటి కార్యాలు చూశాడు. మరి మన జీవితంలో ఎలాంటి కార్యములు చూడాలన్నా, మన జీవితంలో ఎలాంటి సూచక క్రియలు చూడాలన్నా, దావీదు వలె దేవునిపై ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి ధ్యానించే వ్యక్తులుగా ఉండాలి. స్నేహితులు సహాయం చేస్తూ ఉంటారు. ఏ విషయాల్లో చేస్తారు అనంటే, ప్రియదేవుని బిడ్డలారా మీరు గమనించినట్లయితే బాగా బలాదూరు తిరగటానికి సహాయం చేస్తారు. దేనికి? పని పాట లేకుండా తిరగడానికి సహాయం చేస్తారు. మీరు ఆలోచన చేయండి. రెండోదిగా దేనికి సహాయం చేస్తారయ్యా అనంటే, ఆడపిల్లల్ని అల్లరి చేసే విషయాల్లో సహాయం చేస్తూ ఉంటారు. మేము సపోర్ట్ అని. మూడోదిగా దేనికి సహాయం చేస్తారయ్యా అనంటే, మందు తాగటానికి సహాయం చేస్తారు. నా కాడ డబ్బులు లేవురా అన్నవాడు ఊరుకోడు. నా కాడ ఉన్నిరా వెళ్దాం రా అంటాడు. ఏంది? నా దగ్గర ఉన్నిరా వెళ్దాం అంటాడు. నాలుగోదిగా దేనికి సాయం చేస్తారంటే సిగరెట్లు కాల్చటానికి సాయం చేస్తారు. వాడి దగ్గర సిగరెట్ ఉండదు. కానీ ఈడేం చేస్తాడు తెలుసా? సగం సిగరెట్ తాగి అతనికిస్తాడు. సగం తాగి అతనికిస్తాడు. ఐదోదిగా దేనికి సాయం చేస్తారో తెలుసా అనంటే, ప్రియదేవుని బిడ్డలారా పేకాట ఆడటానికి సాయం చేస్తారు. గేమ్ సింపుల్. దారా నేను చూపిస్తాను వాడిది గనరా. నా ప్రియదేవుని బిడ్డలారా లోకంలో స్నేహితులు చేసే సహాయాలు ఇలాగుంటాయి. వారిలో మంచివారు ఉంటారు. వారిలో చెడ్డవారు ఉంటారు. అంటే 2 రకాలమైన స్నేహాలు ఉంటాయి. అయితే మంచి ఆ స్నేహంలో మనకి యేసయ్య కనపడాలి. యేసయ్య కనపడాలి. గమనించండి. లోక స్నేహము తాగుడుకు బానిస చేస్తుంది. లోక స్నేహము బలాదురుగా తిరుగుతూ చేస్తుంది. లోక స్నేహము నా ప్రియతమ గమనించినట్లయితే మందు తాగడానికి చేస్తుంది. లోక స్నేహము సిగరెట్లకి అలవాటు చేస్తుంది. లోక స్నేహము దేనికి అలవాటు చేస్తుంది ఇంకా? చెప్పండి దేనికి అలవాటు చేస్తుంది? జోదగాళ్ళకి అలవాటు చేస్తుంది. కానీ దేవుడు సహాయం ఎలా ఉంటుంది? మీరేంది 5 పాయింట్లు చెప్తున్నారు, ఏమేంటో చెప్పారు అని మీరు అనుకుంటున్నారా? చాలా మంచిది. స్తోత్రం దేవునికి. అలాంటి ఆలోచన వస్తే ఎందుకంటే మీ ఆలోచన త్వరగా పనిచేస్తుంది. దేవుడు మీలో కదలికలు ఇస్తున్నాడు అని అర్థం. నా ప్రియతమ గమనించండి. ఒక మాట మనము మాట్లాడుతున్నప్పుడు దానికి దేవుడు లోపల మన యొక్క అంతరంగంలో ఆత్మ గద్దిస్తూ ఉండేది. కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు ఇస్తూ ఉంటాడు అప్పటికప్పుడే. ఒకవేళ మీకు అలాగ వచ్చినట్లయితే చాలా సంతోషము. దేవుని యొక్క పేరపని మీలో నడుస్తుంది. మీలో ఆయన యొక్క ఆత్మ ఏలుబడవుతుంది అని నేను భావిస్తున్నాను. అయితే దేవుడు ఏ విషయంలో సాయం చేశాడో తెలుసా నీకు? తాగుడులో నుంచి విడిపించి సాయం చేశాడు నీకు. అంటే ఏ వ్యక్తి నేను విడిపించలేదు.
ఏ వ్యక్తి నిన్ను బాగు చేయలేదు. ఇంట్లో వాళ్ళు తిట్టారు, తన్నారు, నానా రకాలమైన దుర్భాషలు ఆడారు. అయినప్పటికి నువ్వు తాగుడు మానేయలేదు. కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆయన నిన్ను పట్టుకున్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. ఎప్పుడైతే దేవుని సహాయము నువ్వు పొందుకున్నావో సడెన్‌గా మందు మానేయటం జరుగుతూ ఉంటుంది. ఒకటి తాగుడు నుంచి దేవుడు విడిపించి నీకు సాయం చేస్తాడు. ఎందుకంటే తాగుడు నుంచి నీకు ఇంట్లో విలువ ఉండదు. లోకములో విలువ ఉండదు. బంధుమిత్రుల కాడ విలువ ఉండదు. స్నేహితుల కాడ విలువ ఉండదు. రెండోది నీ కొడుకులు, కూతుర్ల కాడ కూడా విలువ ఉండదు. దేవుడు నీకు సాయం చేసి తాగుడు నుంచి విడిపించి నీకొక విలువను కలగచేశాడు. ఇది దేవుడు నీ పట్ల మొట్టమొదటిగా చేసే సహాయము. రెండోదిగా ఏంటయ్యా దేవుడు చేసే సహాయము అనంటే, ఒకప్పుడు నువ్వు పేకాటగాడివి, జోదగాడివి, అన్ని ఆటల్లో, అన్ని రంగాల్లో నువ్వు నైపుణ్యత కలిగిన వ్యక్తివి. అయితే దాని నుంచి ఎప్పుడు నువ్వు బయటికి రావాలి, బయట పడాలని అనుకోలేదు. ఎందుకంటే నీ జీవితంలో సాఫీగా సాగిపోతూ ఉంది. డబ్బు బాగా వస్తుంది. ఒక్కోసారి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి రెట్టింపొస్తుంది. ఇలాగ సాగిపోతూ ఉన్నప్పుడు ఆ జోదములోంచి ఆ ఆటల్లో నుంచి విడిపించడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేసినప్పటికీ నీవు అనేక మందిని ఇంకా దాంట్లోకి లాగావు గాని బయటికి రాలేదు. అయితే దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలకి నువ్వు ఎప్పుడైతే ఏకీభవించావో, ఆ మాటలకి ఎప్పుడైతే లోబడ్డావో, దేవుడు మొట్టమొదటిగా నీకు చేసిన సహాయం ఏంటయ్యానంటే, ఆ జోదములో నుంచి, ఆ ఆటలో నుంచి నిన్ను బయటికి విడిపించేశాడు. ఇప్పుడు అనేక మంది నిన్ను చూసి ఏమిరా ఆట ఆడదారా అంటే నేను రాట్లేదు. మరి ఎక్కడికెళ్తున్నావు? ఇప్పుడు నేను చర్చికెళ్తున్నా. ఇవి చెప్పినప్పుడు అనేక మంది ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. ఏంట్రా మాకు నేర్పించిన నీవు, మమ్మల్ని తీసుకొచ్చిన నీవు మానేసి నువ్వు చర్చికెళ్ళటం ఏంటి అనంటే, ఆ ఆట ఎంత పాపమో, ఆ ఆట ఎంత తప్పో, ఆ ఆట నుంచి నా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నేను తెలుసుకున్నా. నా దేవుడు నాకు తెలియచేశాడు. కనుక ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది దాని గురించి నాకు తెలియచేశారు, నా కుటుంబంలో హెచ్చరించారు. అయినప్పటికి నేను లోబడలేదు, అయినప్పటికి నేను బయటికి రాలేదు. కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ జోదములో నుంచి నేను బయటపడ్డా. అంటే దాంట్లో నుంచి బయట పడటానికి నాకు మొట్టమొదటిగా సాయం చేసింది ఎవరయ్యా అంటే దేవుడే. అందుకని నేను ఆయనను సేవిస్తున్నా. దేవుని స్తోత్రం. నా హృదయం గమనించండి. దేవుడు రెండోదిగా దేంట్లో నుంచి మనల్ని విడిపించి సాయం చేశాడంటే జోదముల నుంచి విడిపించి సాయం చేశాడు. మూడోదిగా దేంట్లోంచి సాయం చేస్తాడంటే అనేక మంది పాపంలో మగ్గిపోతూ ఉంటారు. పాపపు జీవితంలో నుంచి నలిగిపోతూ ఉంటారు. దాంట్లోంచి ఇది తప్పు అని తెలిసినప్పటికి బయట పడలేక నలిగిపోతూ ఉంటారు. బయట పడలేక ఇంకా దిగజారిపోతూనే ఉంటారు. ఒక్కసారి పాపం చేసిన తర్వాత అనేక మందికి ఆ వ్యక్తి లోబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు పలానా చోట చూసాను. నీదిగో ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. వారిని అలా చేయటం వలన ఏమవుతుంటారు అనేక మంది నా ప్రియమైన బిడ్డలారా ఇంకా పాపంలో ఇంకా దినదినములు జారిపోతూ ఉంటారు. అయితే దాంట్లో నుంచి బయటపడడానికి ధైర్యం లేదు. దాంట్లోంచి బయటపడటానికి ఎటువంటి మార్గం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఖరికి చనిపోదాం అనుకుంది. ఏమైంది? ఆఖరికి చనిపోదాం. నాకు ఎక్కడ బయటపడటానికి లేదు. ఏ విషయంలోంచి నేను బయటపడి బ్రతకడానికి అవకాశం లేకుండా పోయింది. అందరికి తెలిసిపోయింది. అందరూ దృష్టి నా పైన ఉంది. నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఆఖరికి చనిపోదాం అనుకుంటుంది. అయితే నా ప్రియమిత్రులారా, ఆ పాపపు స్థితిలో నుంచి, ఆ మరణ స్థితిలో నుంచి దేవుడు నీకు సాయం చేసి విడిపించి నీకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. నూతన లైఫ్ ఇచ్చాడు. నూతనంగా నీకు సుబుద్ధినిచ్చాడు. నూతన తలంపులు ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను చూసిన వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు నిన్ను చూసి కామెంట్ చేసిన వారు, ఒకప్పుడు నిన్ను చూసి డమనమెంట్‌గా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిన్ను చూసి వందనాలు అని చెప్పే స్థితిలో నిన్ను నిలబెట్టాడు. అది ఎవరిని బట్టి కలిగినదయ్యానంటే దేవుని బట్టి కలిగినది. ఎవరిని బట్టి కలిగింది? దేవుని బట్టి నీకు కలిగిన సహాయం. పాపం నుంచి రావాలని అనుకుంటారు. ఎవరు రాలేదు అది దాని నుంచి విడిపించబడడానికి ప్రాముఖ్యముగా నిన్ను ఆ స్థితి నుంచి విడిపించేది ఎవరయ్యానంటే స్నేహితులు కాదు, తల్లిదండ్రులు కాదు, బంధుమిత్రులు కాదు, లోక సంబంధంలో స్నేహము కాదు గాని సాక్షాత్తుము నిన్ను సృష్టించిన నీ దేవుడు తప్ప ఎవరు కూడా దాంట్లోంచి బయటికి తీసుకురారు.
ఆయన నీకు తీసుకొచ్చి మూడోదిగా సహాయం చేశాడు. నాలుగో సహాయం ఏంటయ్యానంటే, ఒకప్పుడు టైం లేదు, ఎలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళుతూ తిరుగుతూ ఉంటాం. ఇంట్లో భార్య చూసి 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 కళ్ళు కాయలు కాసి ఎంత చూస్తున్నా నువ్వు రావట్లేదు, 1, 2 అవుతుంది రావట్లేదు, ఇంకా చూసి చూసి ఉండలేక తను నిద్రపోతూ ఉంటుంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పనుకుంటుంది, మళ్ళీ తెల్లరేపటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కుటుంబం పైన బాధ్యత లేదు, ఏమీ లేదు. ఎంతోమంది తనకి చెప్పారు, అయ్యా కుటుంబం పట్ల ఇలా ఉండకూడదు, భార్య పట్ల ఇలా ఉండదు, బిడ్డల పట్ల ఇలాగా నువ్వు నడుచుకోకూడదని హెచ్చరించాడు. వింటాడు, కానీ ఒక్క మాట కూడా తను అనుసరించేవాడు కాదు. ఒక్క మాట కూడా తను క్రియలో చూపించే వ్యక్తి కాదు. అలాగే తన జీవితం కొనసాగుతూ ఉంది. కుటుంబంలో చాలా పరిస్థితులు ఆందోళనగా మారిపోయాయి. భార్య స్థితి చూస్తే అనారోగ్యము పాలవుతుంది. కుటుంబ బిడ్డలు చూస్తే వారి యొక్క జీవితం, వారి యొక్క ఫ్యూచర్ ఎలా పడితే అలాగా వెళ్ళిపోతూ ఉంది. ఎందుకనంటే తండ్రి సరిగ్గా లేడు కాబట్టి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు తనతో మాట్లాడినప్పుడు నా హృదయం ఇలా గమనించండి. తన స్థితి మారింది. తన స్థితి మారింది. ఒకప్పుడు క్రమం లేదు, ఒకప్పుడు పద్ధతి లేదు, ఒకప్పుడు బాధ్యత లేదు. అయితే దేవుడు తనకు సాయం చేసిన తర్వాత తన స్థితి మారింది. తన పరిస్థితులు మారాయి. ఎటు వెళ్ళిన 6 గల సాయంత్రానికి ఇంటికి రావటం, బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉంటాం, భార్య పట్ల బాధ్యత కలిగి ఉంటే ఈ క్రమము ఎక్కడ నుంచి కలిగినదయ్యానంటే అది దేవుని సహాయం వలన కలిగినది. దేన్ని బట్టి కలిగింది? దేవుని సహాయం వలన కలిగినది. ఐదోదిగా చెబుతున్నా నా ప్రియమైన బిడ్డలారా. ఐదో సహాయం ఏంటంటే, ఒకప్పుడు నేను స్తుతించేవాడిని కాదు, ఒకప్పుడు ప్రార్థించేవాడిని కాదు, ఒకప్పుడు వాక్యం ధ్యానం చేసేవాడిని కాదు, ఒకప్పుడు ఉపదేశాలు వినేవాడిని కాదు. మరి ఏమి వినేవాడిని? ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, ఒకప్పుడు బాగా బూతులు ఆడేవాడిని, ఒకప్పుడు నాకు నచ్చింది చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని, నాకు నచ్చిన పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అయితే మరి ఇప్పుడు ఆ జీవితం నుంచి దేవుడు నన్ను విడిపించి నాకు సాయం చేశాడు. నా స్నేహితులు నాకు సాయం చేయలేదు. ఎప్పుడు కూడా సెకండ్ షోకి సినిమాకి వెళ్దాం, మ్యాట్నిక్ వెళ్దాం ఇలాగ నన్ను తీసుకెళ్ళేవారు. కానీ నా దగ్గర డబ్బులు ఉన్న సినిమాకి నేను పెట్టుకుంటానని తీసుకువెళుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సహాయం చేసిన వాళ్ళు కాదు. లోక సహాయము మన జీవితాలకి నాశనకరంగా తీసుకువెళుతూ ఉంటాయి. మన జీవితానికి బాధాకరంగా చేస్తూ ఉంటాయి. అయితే అలాంటి జీవితం దేవుడు ఆశ్చర్యకరంగా మలుపు తిప్పాడు. ఏంటయ్యాదంటే, స్తుతించిన నోరు స్తుతిస్తుంది ఇప్పుడు. మోకరించిన మోకాలు మోకరిస్తుంది. వాక్యం ధ్యానం చేయనోడు వాక్యం ధ్యానం చేస్తున్నాడు. కన్నీరు ఏడవనోడు కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు నాయన ఈ మార్పు అన్నట్టే దేవుడు నాకు సాయం చేశాడు. ఏ విషయంలో చేశాడయ్యా? ఏ విషయంలో నీకు సాయం చేశాడు? ఒకప్పుడు నా చూపు సినిమాలు, ఒకప్పుడు నా చూపు లోకము, ఒకప్పుడు నా చూపు దేని వైపు అంటే ఏదో కొత్తదనాన్ని ఆశిస్తూ ఉండేది. ఒకప్పుడు నా నోరు ఇష్టానుసారమైన దుర్భాషలో, ఒకప్పుడు నా నోరు ఇష్టానుసారమైన పాటలు పాడేవాడిని, సినిమా పాటలు. ఇప్పుడు నా నోట ఆయన కీర్తన, నా నోట ఆయన వాక్య ధ్యానము, నా నోట ప్రార్థన. ఇది ఎలాగా? ఆయన నాకు సహాయం చేశాడు. ఆయన సహాయం చేయకపోతే నేను ప్రార్థన చేసేవాడిని కాదు. ఆయన సహాయం చేయకపోతే నేను పాటలు పాడేవాడిని కాదు. ఆయన సహాయం చేయకపోతే వాక్యం చదివేవాడిని కాదు. ఇది ఎవరిని బట్టి కలిగినది అంటే దేవుణ్ణి బట్టి కలిగినది. ఎవరిని బట్టి కలిగింది? దేవుని బట్టి మనకి కలిగిన సహాయం. నా ప్రియమైన గమనించండి. క్లుప్తంగా ఇంకా చాలా మనం వివరించుకుంటూ వెళ్తే టైం ఏమవుతుంది, కాస్త 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే చాలా చాలా స్పీడ్గా మీకు 5 విషయాలు నేను చెప్పాను. నా ప్రియమైన బిడ్డ గమనించండి. కనుక దేవుడు మనకి చేసే సహాయాలు చాలా సున్నితమైనవి కనపడవు మనకి, మనం గమనించలేము. చాలా సింపుల్గా ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాలు గుర్తించండి. దేవుడు సహాయము ఎలాగుంటుంది, లోక సహాయము ఎలాగుంటుందని మీకు క్లుప్తంగా 5 విషయాలు వివరించాను. కనుక
ఈ విషయాలు గమనించి మీకు అర్థమైనట్లయితే, మీరు గమనించినట్లయితే దేవుణ్ణి మహిమపరచండి. ఆయన నామమును మీరు కొనియాడి ప్రభుకి కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ ప్రభు నామములో ఈ రాత్రి మీ అందరికి తెలియచేస్తూ ఈ వాక్యమును నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనములు, స్తోత్రాలు. కృపగల తండ్రి, నాయన ఇంతవరకు నా తండ్రి నీ సహాయము ఎలాగుంటుంది, లోకంలో ఉన్న సహాయము ఎలాగుంటుంది మీరు మాకు కళ్ళకు కట్టినట్టుగా సూటిగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ దినము మా ప్రియ బిడ్డలందరూ నా తండ్రి విన్న ప్రతి మాట హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి వారి జీవితంలో ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నట్లయితే వారికి సాయం చేసి ఆ స్థితిలోంచి బయటపడినట్లుగా మీ కృపను దయచేయమని విన్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె మీ కాపుదలేసి ఈ దినమంతా మీ కృపలు బలపరిచి నాయన వాళ్ళు కలిగిన సమస్య చుట్టూ కూడా మీ కంచె మీ కాపుదల నుంచి మీ కృప సదాకాలము కూడి ఉన్న అందరికీ అవి వీడియో వీక్షించిన ప్రతి బిడ్డకి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకును మా కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి నడిపించమని ప్రభు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మరొక దినము మనందరికీ కృప అనుగ్రహించి మనందరం ఇలాగ వీడియో ద్వారాగా లైవ్ ద్వారాగా కలుసుకునే సమయం ఇస్తే ఖచ్చితంగా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనందరికీ ఆయన కృపతోడు నడిపించును గాక. ఆమేన్.